హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి చల్లగా ఒంటికి చలవ చేసే తాటి ముంజల ఆవకాయ పచ్చడి. అబ్బబ్బా, ఈ యూట్యూబర్స్ ఏ పచ్చడి చేయాలన్నా చేసేస్తారమ్మా. వీళ్ళే సాటి ఏదైనా కనిపెట్టేస్తారు అనుకోకుండా. తప్పకుండా నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి తిన్న తర్వాత ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి. అప్పుడు మీరే అంటారు యూట్యూబర్స్ కూడా మంచివి కూడా కనిపెట్టేస్తారు అని. ఈ పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ సీజన్లో ఒక వారం 10 రోజుల పాటు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ మెంతులు మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ మెంతులు వేయించుకునేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా ఎంత మంచిగా వేయించుకుంటే పచ్చడి అనేది మనకు అంత టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఒక్కొక్కసారి మన ఆడవాళ్ళం కూడా ఇలాగే చిట్టపట్టాలు ఆడతాం కదా. ఈ మెంతుల్లాగే ఈ మెంతులు ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఈ మెంతుల్లోనే సన్నావాలని మనకు పచ్చళ్ళలో ఆవాలు దొరుకుతాయి. ఆవాలు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మనకు పచ్చళ్ళు ఆవాలు అయితేనే మనకి ఆవు పిండి అనేది మంచి స్మెల్ వస్తుంది, పచ్చడి కూడా టేస్ట్ వస్తుంది. ఈ ఆవాలను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయించాల్సిన అవసరం లేదు. ఈ చల్లారేలోపు మనం ఇంకో పని చేసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ నేను తాటి ముంజలు తీసుకున్నాను. ఈ పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి 4 తాటి ముంజలు తీసుకున్నాను. ఈ తాటి ముంజలు అనేవి మనకి కొంచెం ముదిరినట్టు ఉండాలి. మరీ లేతగా మనం తినటానికి పనికొచ్చే వాటిలా కాకుండా కొంచెం పట్టుకుంటే స్టిఫ్గా ఉండాలి. అలాగని మరీ కొబ్బరి అంతా ముదిరిపోయినట్టు అట్లా ఉండకూడదు. కొంచెం మనకి స్టిఫ్గా ఉంటే చాలు తాటి ముంజ అనేది. ఇక్కడైతే నేను తాటి ముంజలు పొట్టు తీసేస్తున్నాను. ఈ తాటి ముంజలు మనం పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి నేను అసలు వీటిని అస్సలు కడగలేదు. ఎందుకంటే మనకి తాటికాయలో ఉన్న ముంజకి ఎక్కడా కూడా మట్టి పడే అవకాశం లేదు. చెట్టును కొట్టినప్పుడు కానీ మనం ముంజలు కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు మన ముందే తాటి ముంజల్ని కొట్టేసి ఇస్తారు. అప్పుడు కూడా వాటికి పైన పొట్టు నిండుగా ఉంటుంది. ఇంకా చక్కగా అలా తీసేసి వేస్తారు కాబట్టి నేనైతే ఈ తాటి ముంజల్ని అస్సలు కడగలేదు. కడిగామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన నిలవ ఉంటుందో ఉండదో అన్న డౌట్ తోటి కూడా కడగలేదు. ఇక్కడైతే తాటి ముంజలు పొట్టు అంతా తీసుకోవాలి. ఇలా శుభ్రంగా ఏదైనా కొద్ది గొప్ప పొట్టు ఉందనుకుంటే చాకుతోటి గీరేసుకోండి, నీట్గా ఉండేలాగా చూసుకోండి. మిగతా 3 కూడా ఇలా పొట్టు తీసిన తర్వాత చూపిస్తాను మీకు. మనకి తాటి ముంజలు అనేవి బాగా ముదిరిపోతే ఇంకా ఆ ముంజల్లో వాటర్ ఉండదు. కొంచెం ఇలా మీడియంగా ఉన్న ముంజల్లో కూడా కొంచెమైనా వాటర్ ఉంటుంది. ఇంకా అలాంటి వాటర్ని కూడా మనం పచ్చళ్ళలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాటి ముంజలన్నీ కూడా పొట్టు తీసేసాను. ఇప్పుడు వీటిని మనం ముక్కలు కట్ చేసుకోవాలి. వీటిని ముక్కలు కట్ చేసుకోవటం అనేది మీ ఇష్టము. కావాలంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేశాను. మీకు కనిపించడం కోసం ఇలా చేతిలో పెట్టి కట్ చేస్తాను కానీ మీరైతే ఇలా కట్ చేయకండి. విడిగా చాపింగ్ బోర్డు మీద కానీ లేదా కత్తిపేటతోటైనా కానీ కింద పెట్టి కట్ చేసుకోండి, చేతుల మీద కాకుండా. ఇదిగోండి, ఇక్కడ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసేసాను. వీటిని పట్టుకుంటే భలే జారిపోతాయి కదండి, భలే ఉంటాయి. అచ్చం రొయ్యలు పట్టుకున్న ఫీలింగే కలుగుతుంది. ఇప్పుడు ఈ ముక్కలను మీకు కొలిసి చూపిస్తున్నాను. ఇలాంటి పచ్చళ్ళు అసలు ఉజ్జాయింపుగా ఉప్పు కారం వేసేసుకోవచ్చు, పెద్ద తేడాలు ఏమీ రావు. కాకపోతే ఇలాగే చిన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం కావటం కోసం కొలుస్తున్నాను అనమాట. ఇక్కడ నేను కొలిసిన కప్పుతోటి 2 కప్పులు తాటి ముంజలు ముక్కలయ్యాయి. ఎక్కువ పచ్చడి అయితే మాత్రం పెట్టుకోకుండా ఇలా 1 కప్పు 2 కప్పులతోటి మాత్రమే పెట్టుకొని ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని పై పొట్టు మాత్రమే తీసాను. ఇప్పుడు మనం మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మెంతులు కూడా ఆరిపోయాయి. ఇలా చిన్న రోలు ఉంటే ఇలా కొంచెం పచ్చళ్ళు కాబట్టి ఇందులో నూరేసుకోవచ్చు. మిక్సీ జారు కడిగి లేదనమాట. ఇప్పుడు దాన్ని కడిగి దాన్ని తుడిచి ఆరబెట్టడం కష్టము, తడి లేకుండా ఉండాలి కాబట్టి పని అంతా చేసే బదులు ఈ చిన్న రోట్లో కూడా త్వరగానే అయిపోతుంది. రోల్కైనా సరే తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనకి మెంతిపిండి అయితే మెదిగిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ తాటి ముంజలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ మెంతిపిండి ఆవు పిండి కలిపి వేసేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలు నూరుతున్నాను అనమాట. కొంచెమే కాబట్టి అవి కూడా ఈ రోల్లోనే నూరేసాను. మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టేసుకోండి, ఎలాగైనా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏ పచ్చళ్ళు పెట్టినా కూడా మీకు చెప్తూ ఉంటాను కదా, వెల్లుల్లి అనేది కొంచెం కచ్చా పచ్చిగా మెదిగితే బాగుంటుంది అని. మాకైతే అలా ఇష్టము. మరి మీ ఇష్టాన్ని బట్టి మీరు మెత్తగా కావాలంటే మెత్తగా, లేదా ఇలా కచ్చా పచ్చిగా కావాలంటే అలాగా వేసుకోండి.
ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కన్నా కూడా తక్కువ, అంటే 2-3 చిటికెళ్ళు పసుపు వేసుకోండి సరిపోతుంది. అలాగే ఇందులోకి ఉప్పు, ఇంక మనం ఏ గిన్నెతో అయితే తాటి ముంజలు ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి పావు గిన్నె కన్నా తక్కువ ఉప్పు వేసుకోండి. టేబుల్ స్పూన్ లెక్క అయితే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. కారం అయితే అరగిన్నె కన్నా తక్కువ వేసుకోండి మనం ముక్కలు కొలుచుకున్న గిన్నెతోటి. ఇంక ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ రసం పిండుకోండి. పెద్ద నిమ్మకాయ అయితే మంచిగా రసం ఉన్నది ఒక్కటి సరిపోతుంది. ఏదన్నా చిన్నది లేదా రసం సరిగా లేదు అనుకుంటే 2 కాయల రసం పిండేసుకోండి సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇంక ఇంట్లో ఇప్పటికే చాలా పచ్చళ్ళు పెట్టేశాము, బోల్డన్ని పచ్చళ్ళు ఉన్నాయని నేను కారం అయితే కొంచెం తక్కువే వేశాను. మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఉప్పు కూడా కొంచెం 1 పావు టీ స్పూను 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. ఇలాంటి పచ్చళ్ళు ఇలా కలుపుకొని చూసుకున్న తర్వాత అయినా సరే ఇంక మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తిరగమాత వేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి కడాయిలో. స్టవ్ వెలిగించేసుకోండి. ఇప్పుడు నేను చిన్న కడాయి కదా, ముందు స్టవ్ వెలిగించలేదు అనమాట, అందుకే ఒక్కొక్కసారి మనకు ఆయిల్ పడిందంటే మంట కూడా వస్తుంది. ఇంక ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులో మనం ఎలాంటి పప్పులు వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు, అలాగే 1 పావు టీ స్పూన్ ఇంగవ స్టవ్ ఆపేసి వేసుకోండి. ఇవి 2. ఇంతకీ ఏం చేస్తున్నారు? ఎండాకాలం పనులన్నీ అయిపోతూనే ఉన్నాయా? వడియాలు పెట్టారా? ఆవకాయ పచ్చళ్ళు పెట్టారా? మన ఛానల్లో కూడా మామిడికాయ ఆవకాయ పచ్చడి, అలాగే తురుము పచ్చడి, మాగాయ పచ్చడి కూడా ఈ వీడియో కన్నా ముందో వెనుకో వస్తుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయని కమెంట్ చేయండి. ఇదిగోండి చూసారా, ఇక్కడ స్టవ్ ఆపేసాను కదా, ఆపేసి ఇప్పుడు కరివేపాకు అలాగే ఇంగువ కూడా వేసాను. పచ్చళ్ళకి ఇంగువ తిరగమాతలో వేస్తే మంచి రుచి వస్తుంది. ఇంక ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండే పచ్చడి కాదు కాబట్టి ఇంక ఈ వేడిగా ఉన్నా కూడా వేసి కలిపేసుకోవచ్చు. ఇలా వేడిగా ఉండగా వేస్తే ఏంటంటే మనకి తాటి ముంజ అనేది కొంచెం ముదురుగా ఉన్నా కూడా ఈ వేడికి చక్కగా ఉడికిపోయినట్టు మెత్తగా అవుతుంది. అసలు ఎంత మెత్తగా అయిందో, పచ్చడి కూడా ఎంత బాగుందో టేస్ట్గా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇంక ఈ పచ్చడిలో నిమ్మకాయ పిండాం కదా, నాకు ఇప్పుడు ఒకళ్ళు గుర్తుకొచ్చారనమాట. ఒకసారి ఉల్లిపాయ పచ్చడి పెడితే అందులో నిమ్మకాయ పిండాను, మాకు నిమ్మరసం పడదండి, చింతపండు వేసుకోవచ్చా అని. వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ అయినా వేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక. మీకు ఈ పచ్చడి తినాలి అనిపిస్తే చింతపండు పేస్ట్ తోటి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంతా బాగా కలిసే వరకు కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అయ్యాయి అనుకుంటే చూసి వేసుకోవాలి. మనకి ఇలా తిరగమాత వేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి కొంచెం తక్కువ అవుతుంది. మనకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అంతే, ఎంతో టేస్టీగా ఒంటికి చలవ చేసే నాకు నేనుగా కనిపెట్టే తాటి ముంజల ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ మాత్రం ఉండదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇయర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఏం చేయాలో కూడా ట్రై చేద్దాము. ఇంక ఈ సంవత్సరానికి అయితే సీజన్ అయిపోతుంది. ఇంక ఇప్పటికైతే ఈ సంవత్సరంకి ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇంక ఇక్కడ మనకు పచ్చడి రెడీ అయిపోయింది. గిన్నెలో పెట్టేసుకున్నాము. కొంచెం వేడివేడిగా అన్నం వేసి కలిపేసుకుంటున్నాము. పచ్చడి మనం తిరగమాత వేయగానే వేడి నూనె వేసేసి కలిపేసాం కదా, పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తాటి ముంజల ఆవకాయ పచ్చడి పెడుతున్నప్పుడు మాత్రం మా వారు చూసి తెగ పక్కపక్క నవ్వారు. కాకపోతే ఇలా పచ్చడి అన్నం వేసి కలిపి తనకు పెడితే చాలా బాగుందంట చెప్తున్నారు. తను చెప్పటమే కాదు, చూడండి పచ్చడి చూస్తుంటే మీకు కూడా నోరూరట్లేదు, కంటికి ఇంపుగా ఉందంటే చాలా ఐటమ్స్ బాగుంటాయనే అర్థము. చాలా చాలా బాగుంది పచ్చడి అయితే. ఈ ఎండాకాలం అండి, అన్ని గదుల్లోనూ ఫ్యాన్లు తిరుగుతా, ఏసీలు తిరుగుతూ, ఇంకా సౌండ్ ఏదైనా డైరెక్ట్గా మాట్లాడాము అంటే వినిపించట్లేదు. అందుకే మా వారు చెప్పిన మాటలు ఇంకా డిలీట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మరి మీకు తాటి ముంజల ఆవకాయ పచ్చడి చూడటానికి ఎలా అనిపించింది, అలాగే చేసిన తర్వాత ఎలా వచ్చింది అంత కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.